జై శ్రీరామ్. శ్రీరాముడు ధర్మస్వరూపుడు. ఆయన యొక్క అనుంగు సేవకుడు హనుమంతుడు. ఆ హనుమంతుడు రామసేవలో ధన్యుడవుతూ ధర్మరక్షణ చేసినటువంటి వాడు. అటువంటి హనుమంతునికి సంబంధించినటువంటి విజయ చరిత్ర సుందరకాండ. ఆ సుందరకాండ హనుమంతుని యొక్క పరాక్రమాన్ని తెలియజేయటమే కాదు, అది ఒక మహామంత్రంగా దాన్ని ఉపాసించేటటువంటి వాళ్ళకి కోరికలన్నీ తీర్చేటటువంటి శక్తి కలిగినటువంటిది. అది ఒక మహామంత్రంగా చెప్పబడ్డది. అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య అని చెప్పి సుందరకాండని మహామంత్రంగానే చెప్పడం జరుగుతుంది. అలాగే జయచ్చతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల అని చెప్పి జయమంత్రమే సుందరకాండలో ఉన్నది అని చెప్పి ఆ జయమంత్రాన్ని పఠిస్తూ వెళితే కార్యసాధన జరుగుతుంది అని చెప్పి ప్రయాణం చేస్తూ అది చదువుకుంటూ వెళితే దిగ్విజయంగా కార్యక్రమాన్ని పూర్తి చేసుకురాగలరని, ఈ విధంగా విశ్వాసమే కాదు అనుభవంలో ఉన్నటువంటి విషయం. అటువంటి సుందరకాండ పారాయణ ద్వారా అనేక రకాల ప్రయోజనాలు సాధించుకున్నటువంటి మహనీయులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. అలాగే ఎన్నో ఆపదల నుంచి రక్షణ పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అనేక విధాల పారాయణ విధానాలు ఉన్నటువంటి సుందరకాండని పారాయణ చేసి కష్టములన్నీ తొలగించుకుని ఇష్టములన్నీ పొందవచ్చు. అటువంటి సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం. జై శ్రీరామ్.